జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అంటే ఈ పరిస్థితుల్లో వైదేహి ప్రయాణమే చేయకూడదు కదా దేవాంశ్. అలాంటిది కార్ బ్రేకులు ఫెయిల్ అయి ప్రమాదం జరిగితే కంగారుగానే ఉంటుంది కదా. నిజంగానే ఏం కాలేదు కదా? లేక ఇంట్లో వాళ్ళు కంగారు పడకూడదని ఏమన్నా దాస్తున్నావా? చెప్పాను కదా వదినా, కుటుంబమంతా రక్షణగా ఉండగా వైదేహికి గాని తన కడుపులో బిడ్డకు గాని ఏమీ కాదని. అన్నయ్య, అమ్మా ఒకసారి ఫోన్ ఇవ్వు. దేవాంశ్, అన్నయ్య, నువ్వొచ్చేటప్పుడు వైదేహికి బహుమతిగా ఇంట్లో ఒక్కొక్కరికి గుర్తుగా ఒక్కో బెలూన్ ఇచ్చావు కదా. ఈరోజు ఆ బెలూన్సే ఇంత పెద్ద ప్రమాదం నుంచి మన వారసత్వాన్ని కాపాడే అన్నయ్య. అవునా? అవునన్నయ్య, ఇంత పెద్ద ప్రమాదం జరిగినా వైదేహికి ఏమీ కాలేదు. అంతా నువ్విచ్చిన బెలూన్స్ వల్లే. మనమేమో పిండం పాడు చేయడానికి నానా పాటలు పడుతుంటే నీ కాళ్ళు లేని మొగుడేమో 30 రూపాయల బెలూన్స్ బహుమతిగా ఇచ్చి కాపాడేశాడు. నీ మొగుడే నీకు శత్రువు. ఏది పోనీలే మనవడా, ఆ దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. జాగ్రత్తగా ఇంటికొచ్చేయండి. నువ్వు మా కోసం కంగారు పడకిందు, మేం జాగ్రత్తగానే ఉంటాంలే. భగవంతుడా. సరే, పూజకు వెళ్దామా? అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా ఏం కాలేదంటే వైదేహి అదృష్టమో మన దురదృష్టమో అర్థం కావడం లేదు. అయినా నీ హ్యాండే పెద్ద దరిద్రం. దాంతో ఏం చేసినా వర్కౌట్ కాదు. మధ్యలో నా హ్యాండ్ ఏం చేసింది? ఇది నువ్వేం చెప్తే కాదనకుండా అది చేస్తూనే ఉంది. నీకు అచ్చిరాని హ్యాండ్ ఏదైనా ఉంది అంటే అది ఇంకెవరిదో కాదు, నీ మొగుడి హ్యాండే. అవును, మామూలుగా అయితే బ్రేకులు తీసేసినందుకు కాలో చెయ్యో పోవాలి, కనీసం కడుపు అయినా పోవాలి. కానీ నీ మొగుడు చేత్తో బెలూన్స్ బహుమతిగా ఇచ్చాడు కదా, అవి కాపాడే. ఏమన్నా అంటే నీ మొగుడు చేయను అనుకో, నా చేయను మాత్రం అనుకో. గోల్డెన్ హ్యాండ్ బంగారం ఇది. గోల్డెన్ హ్యాండ్ నాకు కాదు, నా శత్రువులకి. ఏదో ఒకట్లే. ఇప్పుడు నిన్ను నేను అనుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. కానీ ఈ ప్రమాదం తప్పించుకున్నాడు. తర్వాత ఏం చేయాలో ఆలోచించు. ఈ రాత్రిని వాళ్లకి నిద్రలేని రాత్రిగా మార్చాలి. నువ్వేం మార్చక్కర్లేదు. చాలా రోజులకి ఏకాంతంగా ఉండే ఛాన్స్ వచ్చింది. నిద్ర లేకుండా బాగానే ఎంజాయ్ చేస్తారులే. నిన్ను నేను చెప్పేదేంటి, నువ్వు బాగుతున్నదేంటి? వాళ్ళకి ఇది శుభరాత్రి కాదు, కాళరాత్రి చెయ్యాలంటున్నా. చెప్పు ఊర్మిళ. ఎక్కడున్నావు చెంచలా? ఇంకా నేను బతికే ఉన్నా. నువ్వు సమయానికి ఆ రోజు బయటకు పంపావు కాబట్టి బ్రతికాను. లేకపోతే ఈ పాటికే పోయుండేదాన్ని. ఇదిగో ఇప్పుడే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చా. ఇంత తొందరగా నువ్వెక్కడికి పోతావులే చెంచలా. కారులో బాంబు పేల్తేనే బతికిపోయావు. ఈ విషయం నిన్నేం చేస్తుంది చెప్పు? నీ పగ తీరేదాకా నువ్వెక్కడికి పోవు గాని ఇప్పుడు ఆ పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. తీర్చుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.